ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తుల పంపకాలు జరపాలంటూ పంతంతో 3 రోజులుగా శవాన్ని ఇంటి బయట ఉంచారు. తన మరణం తర్వాతనే ఆస్తులు పంచుతానని మృతుడి తల్లి ఇంటికి తాళం వేసి పారిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో భర్త శవంతో ఇంటి బయటే ఉండిపోయింది మృతుడి భార్య. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన శివాచారికి 4 ఏళ్ల క్రితం ఈశ్వరమ్మతో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమారుడున్నారు. హైదరాబాద్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. అయితే శివాచారి మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శివాచారి ఈ నెల 7న హైదరాబాద్లో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం సొంతూరికి మృతదేహాన్ని పంపించారు. అయితే శివాచారి అంత్యక్రియలు చేసేందుకు ఈశ్వరమ్మ ఆమె తరపు బంధువులు ఒప్పుకోలేదు. ఆస్తిలో తన వాటా తేల్చాలంటూ శివాచారి తల్లిని నిలదీశారు. ఆమెకు ఒక కూతురు, మరో కుమారుడు ఉన్నారు. తమకు కాకుండా వారికే ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందని ఈశ్వరమ్మ ఆరోపిస్తున్నారు. తన భర్తకు వచ్చే ఆస్తి వాటాను తనకు ఇవ్వాలని పట్టుబట్టింది. దీంతో 3 రోజులుగా మృతదేహం ఇంటి బయటే ఉంది. కొడుకు మృతదేహం ఇంటి ముందే ఉన్నా పట్టించుకోకుండా తల్లి వెళ్లిపోయింది. ఇన్ఫార్మ్ చేయకుండా బీగాలు వేసుకొని లోపల తాళం వేసుకొని వెళ్ళిపోయాడు సార్. అసలు ఇంట్లో లేకుండా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పిల్లోడికి కానీ నాకు కానీ ఏం చూడకుండా వెళ్ళిపోయారు సార్. శవాన్ని మీరే దహనం చేసుకుని, లేకపోతే పంచాయతీ వాళ్ళకి ఇప్పించేస్తాం, మేము పంచాయతీ వాళ్ళకి మాట్లాడతాం, వాళ్ళే తీసుకుపోతారు అని అంటున్నారు సార్. అటువంటి దారుణమైన పరిస్థితి నాకు, నా భర్తకి చనిపోయినా కూడా తనకి ఎటువంటి దహన సంస్కారాలు కూడా జరగట్లేదు.